హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూర్చున్నా నిల్చున్నా నడుముల నొప్పులు, నడిస్తే కాళ్ళ నొప్పులు అనేవాళ్ళు ఈ జున్ను ప్రిపేర్ చేసుకొని తినండి, ఇట్టే మాయమైపోతాయి. రోజు తినే రాగి సంగటి, రాగి జావ, రాగి ఇడ్లీలు, రాగి రొట్టెలు కాకుండా ఇలా రాగి జున్నును కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాగి జున్ను నెలల పిల్లలు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. సింపుల్గా రాగులు ఉంటే సరిపోతుంది, మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కప్పు రాగులు తీసుకుని వీటిలో ఇసుక, రాళ్ళు ఏమీ లేకుండా చూసి వీటిని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రాగులు నైటే నానబెట్టాను, ఇప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా నానిపోయాయి, రాత్రి నానబెట్టాను కాబట్టి. ఇప్పుడు ఈ రాగుల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక అరకప్పు కొబ్బరి తీసుకోండి. ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి అండి, పైన ఉన్న పీల్ తీసేసి ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. చాలామంది పచ్చి కొబ్బరి తినడానికి దగ్గు వస్తుందని చెప్పేసి తినరు, కానీ పైన పీల్ తీసేస్తే దగ్గు ఏమీ రాదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి రాగుల్లోంచి ఇలా పాలు వస్తాయి. ఈ పాలను మనము స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసిన తర్వాత పాలు తిక్కగా ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కలయి పెడుతూ ఉంటే మనకి పాలన్నీ కిందికి వెళ్ళి పైన పిప్పి మిగులుతుంది. ఈ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పాలల్లోకి తీపి కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు మీద 1-2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోండి. ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం కానీ షుగర్ కానీ వేసిన తర్వాత ఇదంతా కూడా స్పూన్ తీసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే ఒకసారి స్పూన్తో గట్టిగా అదిమారంటే గడ్డలు కరిగిపోతాయి. తర్వాత ఫైనల్గా ఈ పాలని కాటన్ క్లాత్తో వడకట్టుకోవాలి. ఈ కాటన్ క్లాత్తో వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా ఇందులోకి వస్తాయి. అలాగే మనకు జున్ను సాఫ్ట్గా రావడం కోసం ఫైనల్గా అయితే ఇలా కాటన్ క్లాత్తో వడకట్టుకుంటే సాఫ్ట్గా జున్ను వస్తుందన్నమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పలుచగాను ఉండొద్దు, అలాగని చిక్కగాను ఉండొద్దు. మన గేదె పాలు ఎలా ఉంటాయో అలా ఉంటే పాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి తీసుకుని ఈ కడాయిలోకి పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత మంటని స్విమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే మనకి అడుగునంతా కూడా అంటుకుపోయి మనకి గడ్డలు కడుతుంది. మంటని స్విమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి 20-30 నిమిషాలు పడుతుందండి జున్ను ప్రిపేర్ అవ్వడానికి. జున్ను బాగా ఉడికి ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంత సాల్ట్ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేకపోతే ఓన్లీ నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఈ వేడి మీదనే నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా వేసిన తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేసేసి అలా వదిలేస్తే ఇదంతా కూడా బాగా చల్లారిపోయి సెట్ అయిపోతుంది. ఇష్టం ఉంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసేసి దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి తిప్పండి. దీనిపైన మరో ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి జున్ను అయితే మనకి రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే చిన్న బౌల్స్లలో వేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్పూన్ తీసుకొని తినేసేయచ్చండి. పిల్లలు రాగి రొట్టెలు, రాగి సంగటి ఇలా ఏది ఇష్టపడినప్పుడు ఇలా స్వీట్గా ఇలా రాగి జున్ను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేసుకునే రాగి జున్ను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగులతో ఏ రెసిపీస్ చేసుకుని తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా ఒంటికి చలవ చేసి ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి జావని మీరు తప్పకుండా రోజుకు 1 గ్లాస్ అయినా తీసుకోండి, చాలా మంచిది. ఇక్కడ నేను 2 విధాలుగా రాగి జావలు చూపించబోతున్నాను. ఈ జావలు 2 కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ జావ కోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకున్నాను. ఈ రాగిపిండిలోకి కొద్దిగా వాటర్ వేసేసి స్పూన్తో ఇలా పిండి ముద్దలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. రాగి జావ కొంతమంది పలచగా తాగుతారు, మరికొంతమంది చిక్కగా తాగుతారనమాట. మేమైతే కొంచెం చిక్కగానే తాగుతాము. మీరు పలచగా కావాలనుకుంటే మరో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టుకుని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి వేసేటప్పుడు మళ్ళీ కలుపుకొని ఈ పిండిని ఇందులోకి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. రాగిపిండి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మధ్యలో ఏమీ ఉంటలు కట్టకుండా ఉంటుంది. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పిండిని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత రాగిపిండి బాగా ఉడికి ఇలా చిక్కబడుతుందన్నమాట. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం 2 రకాల రాగి జావలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 బౌల్స్లలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోకి నేను ఇక్కడ స్వీట్ జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జావలోకి ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ వేడి మీద బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఈలోగా మనము పెరుగు జావని ప్రిపేర్ చేసుకుందాము. ఏ సీజన్లోనైనా సరే పెరుగు త్వరగా పేరుకుని గడ్డగా కమ్మగా రావాలంటే నేను టిప్స్తో సహా వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా పెడతాను, కావాలంటే చూడండి. పెరుగు జావ కోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. ఈ పెరుగుని విస్కర్ తీసుకొని గడ్డలేమీ లేకుండా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా గడ్డలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగని మనం మజ్జిగ జావ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బౌల్లోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మజ్జిగ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, ఎన్ని వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మజ్జిగ జావ రెడీ అయిపోయింది. ఈలోగా మనకి స్వీట్ జావ కోసం బెల్లం యాడ్ చేసాం కదా, బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. మీరు పాలు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. అది టేస్ట్ ఎన్ని యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్ జావ కూడా రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ 2 జావలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, పొద్దున్నే పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఉదయం ఒక గ్లాస్ తాగారంటే మధ్యాహ్నం వరకు అసలు ఆకలే వేయదు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రాగి జావ చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.